అనూహ్య రీతిలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గువ్వల బాలరాజుతో పాటు అచ్చంపేట నియోజకవర్గంలోని మరికొందరు నేతలు ఉదయం 10:30కు కాషాయ జెండా కప్పుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో గువ్వల బాలరాజు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో ఓనమాలు నేర్పిన బీఆర్ఎస్ పార్టీని బాలరాజు వీడటం పట్ల పలువురు విస్మయం చెందుతున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీకి గుడ్ బై చెప్పడంపై క్యాడర్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మారొద్దని కోరుతూ కార్యకర్తలు ఆయన ఎదుటే కన్నీరు పెట్టుకున్నారు. పార్టీ శ్రేణుల విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిన బాలరాజు కాషాయ తీర్థం పుచ్చుకోవడానికే నిర్ణయించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో భేటీ అయ్యి ఆ పార్టీలో చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఆయన వెంట మండల స్థాయి లీడర్లు కూడా నడిచేందుకు ఇష్టపడట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గువ్వల బాలరాజు ఒక్కరే బీజేపీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు తెలంగాణ బీజేపీలో సైతం గువ్వల బాలరాజు పట్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ లేదని సమాచారం. ఆయన పలు సందర్భాల్లో బీజేపీని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడమే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. బాలరాజుతో బీజేపీకి లాభం కన్నా నష్టమే ఎక్కువని అంచనా వేస్తున్న కొందరు నేతలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఈ రోజు గువ్వల బాలరాజు బీజేపీలో చేరబోతున్నారు. అయితే గువ్వల బాలరాజు వెంట ఎవరెవరు బీజేపీలోకి కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది? సుధా, ఈ రోజు 10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం అక్కడ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కూడా షాక్ గురి చేసిందని ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలోని కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే గువ్వల బాలరాజు కూడా రాజీనామా ఎప్పుడైతే చేసిన అనంతరం 2 రోజుల పాటు తర్వాత అచ్చంపేట నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమావేశానికి హాజరైన గువ్వల బాలరాజు ఆయన భార్యతో పాటు కార్యకర్తలు చాలా మంది వస్తారని అనుకున్నా కూడా కేవలం ఆయన సంబంధించిన అనుచర వర్గమే హాజరైంది. ఆ అనుచర వర్గం కూడా ఆ కార్యకర్తల సమావేశంలో వద్దు, పార్టీ వీడవద్దు, చాలా ఏళ్లుగా ఈ పార్టీ నీకు అత్యున్నత స్థానం కల్పించింది, ఈ నేపథ్యంలో పార్టీని విడిస్తే చాలా బలహీనంగా మారే అవకాశం ఉంటుంది అని కన్నీటి పర్యంతమైన కూడా బాలరాజు ఎక్కడ కూడా కదలేదు, ఇదలేదు. దీనికి సంబంధించి కార్యక్రమం అయిన తర్వాత కూడా హైదరాబాద్ కు నేరుగా వెళ్లి పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి ఈ రోజున 10వ తేదీన ఈ రోజున కలుస్తున్నానని ఆయన స్పష్టంగా చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు చాలా అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఆయన కొరేసు కూడా చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆయనను సముదాయించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సైతం ఆయనతో చాలా చదువుగా ఉండేవాడు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా గువ్వల బాలరాజుకు నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నాలు కూడా చేశారు. పార్టీ విడిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పాలవుతారు, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాము, ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉంటే మరోసారి ఖచ్చితంగా ఇప్పటికే 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారిపైన ఆ పార్టీ పైన విగ్రహం కూడా కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరో 2 ఏళ్ళు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు, మరోసారి అధికారంలోకి వచ్చి ప్రజాపాలన చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 2 ఏళ్లు కష్టపడి పార్టీకి పనిచేయాలని చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఆయనకు నచ్చజెప్పినా కూడా ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి అయితే రాజీనామా చేశారు. ఈ రోజు 10వ తేదీన ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో కలుస్తున్నాడు. కానీ బీజేపీ పార్టీలో కలుస్తున్నా కూడా, బీజేపీ కండుగా కప్పుకున్నా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గువ్వల బాలరాజు వెంబడి ఒక బీజేపీ కార్యకర్త కూడా నడిచే పరిస్థితి లేదని మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో చాలా డిబేట్లలో అక్కడ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన బీజేపీ దిలుపాచారితో పాటు ఇతర సీనియర్ నాయకులతోటి చాలా పలుమార్లు విభేదాలు సృష్టించుకున్నాడు, చాలా వాళ్ళపైన ఆరోపణలు చేశాడు, వ్యక్తిగత దూషణలు చేశాడు. ఈ నేపథ్యంలో బాలరాజుతో కలిసి వచ్చే అవకాశం లేదని అక్కడ నాగర్ కర్నూలు నియోజకవర్గ సంబంధించిన బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. కానీ ఇక్కడ కీలకంగా వివరించిన బీజేపీలో చేరేందుకు కీలకంగా వివరించిన డీకే అరుణ, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ మొత్తాన్ని ఈ బీజేపీ
పార్టీకి సంబంధించిన క్యాడర్ ను మొత్తం ఆయన వెంబడి నడిపించేలా కృషి చేస్తామని ఆమె ఒక పక్క చెబుతున్నా కూడా అక్కడ వాస్తవంగా అచ్చంపేట నియోజకవర్గంలో కానీ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కానీ ఉమ్మడి మామనాడు జిల్లాలో ఏ బీజేపీ కార్యకర్త కూడా ఆయన వెంబడి వెళ్లేందుకైతే సుముఖంగా లేరు. ముఖ్యంగా ఈ రోజు కూడా ఒక గువ్వల బాలరాజు ఒక్కడే ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో గువ్వల బాలరాజుకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఎవరు కూడా ఆయన వెంబడి వచ్చే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.